హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చింది కదా. తెలుగువారి ఇంట్లో ప్రతి ఒక్కరు అరిసెలు తెలవనాళ్ళు ఉండరు. అది చాలా ఈజీగా చక్కగా మంచి పాకంతో చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. మనం ఈరోజు అరిసెలు చేసుకుందాం. అరిసెలకి నేను 2 కిలోల బెల్లం తీసుకున్నాను. 2 కిలోల బెల్లానికి 4 కేజీలు రైసు నానబెట్టాను. రైస్ ఏంటంటారేమో స్వర్ణ బియ్యం అంటారు. స్వర్ణ అంటే మీకు తెలవకపోతే రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి పోస్తాం మేము. చాలా బాగుంటాయి. అవి తీసుకుని 4 కేజీలు నానబెట్టి మీకు కడిగి ఆరబెట్టి చూపిస్తాను. బియ్యం ఇలా ఆరబెట్టుకుని 36 గంటలు నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడుక్కుని, అంటే ప్రతి 18 గంటలకు ఒకసారి కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగాను నిన్న. ఇవన్నీ పొద్దుటే వాడేసేసుకుని శుభ్రంగా క్లాత్ వేసుకుని ఆరబెట్టుకుని ఇలా తడి ఉండాలి. అరిసెలకి ఈ తడి ఉండాలి, నీరు కారకూడదు. ఇలా ఇలా చెమ్మ అవ్వాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఈ మిల్లికి మరపట్టించేద్దాం. ఇదిగోనండి పిండి అయితే ఇలా మెత్తగా ఆడించుకొచ్చాం. ఎంత మెత్తగా ఆడించినా ఇంకా మెత్తని జల్లిడితో జల్లించుకోవాలి కనుక ఇదిగోనండి ఇందులో పోసుకుని, ఇందులో చిట్కా ఏంటంటే ఒక గాజు వేసామనుకోండి ఇలాగా పిండి దిగుతుందనమాట. లేకపోతే ఈ మెత్తని జల్లిది దిగదు తొందరగా, తడిపిండి కనుక. అందుకని నేను ఇది వేస్తాను. ఇది ఇంకా స్పీడ్గా దిగుతుంది. ఇలా జల్లించి పెట్టుకుని జల్లించుకుంటా ఇలా నొక్కుకోవాలండి. ప్రతి ట్రిప్కి జల్లించుకుంటా అలాగా పొడి ఆరిపోకుండా నొక్కుకోవాలి. దీనికంటే ముందు నేను ఇదిగోనండి ఒక బెల్లం నానబెట్టాను. ఇదిగోనండి నేను 2 కేజీలు బెల్లం తీసుకున్నాను. 2 కేజీలకి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసి మెత్తగా ముక్కలు కొట్టుకుని నానబెట్టాను. ఇది నానుతూ ఉంటుంది. పిండి అంతా మెత్తగా జల్లించుకున్న తర్వాత పాకం పట్టుకుందాం. ఇదిగోనండి బెల్లం నానబెట్టుకున్నాం కదా, నేను స్టవ్ వెలిగించి పాకం పెడుతున్నాను. చక్కగా ఒకసారి కలుపుకుని ఇవ్వనండి ఇలాగ చక్కగా కలుపుకుంటే, చక్కగా కలిపి దీన్ని పాకం పెట్టుకుందాం. పాకం వచ్చాక మీకు చూపిస్తాను. ముద్ర పాకం రావాలండి. ఉండపాకం వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి బెల్లం కరిగింది, అసలు ముక్క అంటూ లేదు. బెల్లం కరిగిన తర్వాత మనం దీన్ని ఒకసారి వడపోద్దాం. ఎందుకంటే బెల్లంలో ఏమైనా చుక్కు ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఏదైనా రాయళ్ళు ఉండొచ్చు, చెప్పలేం కనుక దీన్ని వడపోసుకుందాం. ఒక జాలి పెట్టుకుని వేరే గిన్నెలోకి వడపోసుకుందాం. ఇంకా చూసారా కొంచెం రాళ్ళు అంటే అది వచ్చింది. ఇంకా ఒక్కొక్కసారి తుక్కు గడ్డి పరకలు అవి కూడా ఉంటాయండి బెల్లంలో. కనుక మనం ఒకసారి వడపోసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని ముదురు పాకం వచ్చేలాగా పట్టుకుందాం. మీకు చూపిస్తాను మళ్ళీ. ఇది మళ్ళీ గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి పాకం వచ్చాక చూపిస్తానండి మీకు. అనండి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేద్దాం. నెయ్యి వేసుకుంటే ఒక 3 టీ స్పూన్లు నెయ్యి వేసాను. ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకుని మనం ఇలాగ కొంచెం వేసుకుని చూడాలి పాకం గురించి. ఇలాగా దగ్గరికి అనుకుని ఉండలాగా రావాలన్నమాట, ఒక బౌల్ లాగా. ఇంకా ఇది రాలేదు, కొంచెం రావాలి. చాలాసేపు నుంచి ఎలా లేదన్నా అరగంట పైనే ఉడికింది. ఇవ్వనండి ఇలా చూసుకుంటే మనకి ఇలా దగ్గరికి వచ్చి చక్కగా ఇలా ముదురు పాకం రావాలి, బాగా ముదురు పాకం రావాలి. ఇవ్వండి ఇలా బౌల్ లాగా అయ్యి చూసారు కదా. ఇదిగోండి ఇలాగ కొడితే రంగుమని రావాలి సౌండ్. ఇలా బౌల్ లా వచ్చింది. అదిగోండి నీళ్ళలో వేసినా ఇలాగే ఉండాలి. అదిగోండి సౌండ్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా ముదురు పాకం. ఇప్పుడు పిండి పోసేయాలి మనం. ఇదిగోండి పిండి ఇలా చిదుపుకుంటా
కొంచెం స్టవ్ కొంచెం తగ్గిద్దామండి. కొంచెం సిమ్లో పెట్టాను. తడిపిండి నొక్కి ఉంచాను కదండి, అది చిదుపుకుంటా పొడి చేసుకుంటా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా చూసుకుని కలుపుకోవాలండి. మరీ గట్టిగా చేసేయకూడదు. ఇదిగోనండి, ఇలా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోద్ది. మరీ గట్టిగా అయిపోతే అరిసి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. ఇలా ఉంటే చల్లారేసరికి మనకి కొంచెం బిగుతుంది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి, 2 కేజీలు బెల్లం పెట్టాను కదా, 4 కేజీలు బియ్యం పోసాను కదండి. ఇదిగోండి, ఈ పిండి మిగిలింది. ఇదిగోండి, ఎలా లేదన్నా చాలా పిండి మిగిలింది. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువే పోసుకోవాలి. పిండి ఉంటే ఇంకేమన్నా మనం ఇంకా జంతికలు అవి వండుకుంటాం కనుక పిండి మాత్రం కొంచెం మిగిలేలాగా చూసుకోండి. తగ్గితే మనకు అప్పటికప్పుడు తడిపిండి ఉండదు కనుక నేనైతే 4 కేజీలు పోసాను. మీరు 2 కేజీల మీద ఒక 1/2 కిలో బియ్యం పిండి అన్నా ఎక్కువ పోసుకోవాలి. ఇదిగోనండి, ఇలాగా కట్టేసిన స్టవ్. ఇదిగోనండి, ఇలాగ అనుకుని మనం కాస్త నూనె పోసుకుంటే ఇది ఎండిపోకుండా ఉంటుంది. అదిగోండి, ఇలా నూనె పోసి ఉంచుకుని మూత పెట్టేసుకుని మనం ఇప్పుడు మూకుడు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ ఇలా పోసుకున్నాం అనుకోండి, మంచి నూనె బిగిసిపోకుండా ఉంటుందండి. ఇవ్వనండి, మూకుడు పెట్టాను. నేనైతే నేతితో కొన్ని వండుదామని నెయ్యి పోస్తున్నానండి. కొన్ని నేతి అరిసెలు వండి తర్వాత నూనెతో కనవాయి వండుతాను. నెయ్యి కాగుతుందండి. నెయ్యి బాగా కాగాలి కదా. ఇదిగోనండి, ఇందాక మనం అయితే నూనె పోసి ఉంచుకున్నాం కదా. ఈ పిండి కాస్త ఇలా తీసుకుని పెద్ద ప్లేట్లోకి ఇలాగా ఈ సైజు బాల్స్ లా చేసుకుని ఉంచుకుందాం. అది కాగే లోపల ఇది ఇలా పెట్టుకుందామండి. ఇలా బాల్స్ లా చేసుకుంటే మనకి వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలాగ నూనె ఇలా చేతికి నూనె ఇలా అంటిలాగా చేసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తాయండి అన్నీ. నెయ్యి కాగిందో లేదో చెక్ చేసుకోవటానికి నేను చిన్నది వేసాను. కాగింది కదా, నేను ఇప్పుడు వేస్తానండి. ఇది నువ్వుపప్పు తీసుకున్నానండి. నువ్వుపప్పులో కొంచెం పాల చుక్కలు పొయ్యాలి. ఎందుకంటే అట్లకి అద్దటాకి బాగుంటుంది. కొంచెమే ఒక 2 చుక్కలు పోసి ఇలాగ కలిపి ఉంచుకున్నాం అనుకోండి, ఇలా దీనికి అద్దుకోటాకి ఉంటుందని చెప్పి దీనికి ఉండకే అంటుకుంటుందండి. ఇవ్వనండి, ఇలా చేసుకుని వేసేసుకోవటమే. మీకు పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకా పెద్ద సైజు ఉండ చేసుకోండి. ఇగోనండి, ఇలా చక్కగా పలచగా చేసుకుని ఇలా తీసుకుని మామూలుగా అయితే అరిటాకులే వేస్తారా. ఇక్కడ మనకు అరిటాకులు అయ్యి దొరకవు గనక నేను ప్లాస్టిక్ కవర్ మీద వేసాను. సరే, అదిగోనండి, కొంచెం వేగిన తర్వాత తిరగేసుకోవాలి. వేసిన వెంటనే తిరగేసేయకుండా కొంచెం వేగిన తర్వాత మనం తిరగేసుకోవాలి. ఇదిగోండి, అలాగే మూకుడు పెద్దది కనుక ఒక 2-3 పడతాయి ఇందులోని. ఇలా పొంగినాయి అనుకోండి, చక్కగా మంచిగా ఉన్నట్టు, ఇలాగా పొంగితే గుల్ల వచ్చినట్టు అండి. ఇది నెయ్యి వల్ల కొంచెం పొంగి వచ్చింది, చూసారు కదా. ఇది వేగిపోయింది. ఇప్పుడు అరిసెలు పెట్టుకోవటానికి అబకలు నేనైతే ఇదిగోనండి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు షాప్లోకి వెళ్తే స్టీల్ అబకలు అయితే ఉండేవాళ్ళం ఇది వరకు అయితే. పూర్వం స్టీల్ అబకలు ఇక్కడ దొరకలేదు నాకు. ఇదిగోనండి, ఇప్పుడు ఈ మోడల్ వస్తున్నాయి చెక్కతోటి. ఇలా తీసుకుని ఇలా దీని మీద పెట్టుకుని ఇదిగోనండి లైట్గా ప్రెస్ చేసుకోవటం. ఎక్కువగా
నేతి అరిసెలు ఎక్కువగా ప్రెస్ చేయక్కర్లేదండి. అలాగా కొంచెం ఏమైనా ఎక్సెస్ నెయ్యి ఉంటే బయటకు వచ్చేస్తుంది. వండులాగా పళ్ళులో పెట్టుకోవాలి. ఇందాక పిండి జల్లించిన పళ్ళు ఉంది కదా, అందులో పెట్టాను. ఫస్ట్ కొంచెం అలా నురగ వచ్చినట్టు ఉంటుందండి, తర్వాత నుంచి అంత ఏమి ఉండదు. నురగ నెయ్యి కదా, ఇంట్లో కాసిన నెయ్యేనండి అది. ఇప్పుడు చూసారు కదా, ఈ కలర్ వచ్చాక తీసుకుంటే చక్కగానే ఇదేనండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలాగే పొంగితే మీకు కొళ్ళు వచ్చినట్టు అనమాట. ఇలా పొంగితే తినడానికి మంచి టేస్ట్గా ఉంటాయి. ఇదిగోనండి, ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఇదిగోనండి అరిసెలు అయినాయి. ఇదిగోనండి ఇవి అయినాయి. నాకైతే 2 కేజీలకి ఇవి అయినాయి. వీటికి కరెక్ట్గా 2 కేజీల బెల్లానికి 3 కేజీలు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోయింది. కేజీ పిండి నాకు మిగిలింది. ఇదిగోనండి ఇవైతే ఇలాగా మెత్తగా తీసాను. ఎందుకంటారేమో మా అత్తయ్య మామయ్య పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పళ్ళు లేవు కనుక ఇలా మెత్తగా కూడా వేగించుకున్న ఇవి నిలబడతాయండి చక్కగాను. ఇవేమో నేతిలో వేగించాను, మీకు నెయ్యి వేసి చూపించాను కదా. ఇవన్నీ నేతిలోని, తర్వాత ఇది ఆయిల్లో గోల్డ్ డ్రాప్ ఆయిల్లో వేగించాను. ఇదిగోనండి ఆ నెయ్యి వరకు ఇంతవరకు వచ్చినాయి. ఇదిగోనండి అదే నేను కేజీ పిండి మిగిలింది అన్నాను కదా, పాకుండలు చేశాను. ఈ వీడియో మీకు పెడతాను. ఇదిగోనండి పాకుండలో చేశాను ఇదే పిండి. అలాగే ముదురు పాకం పట్టుకుని కొబ్బరి ముక్కలు వేగించి ఆ సలివిట్లో కలిపండి చేశాను, చూపిస్తాను మీకు. ఇదిగోనండి ఇప్పుడు మనం క్యాన్లో కూడా ఇలా పెట్టేసుకోకూడదండి, ఎందుకంటే మనం గట్టిగా నొక్కలేదు కనుక ఒక క్యాన్ తీసుకుని ఒక ఇలాంటి కొంచెం ఇలా ఎత్తున్న ప్లేట్ తీసుకుని ఇందులో బోర్లించుకుని అప్పుడు ఇలా సర్దుకోవాలండి ఈ అరిసెలు. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కిందకి దిగిపోతుందండి. టిష్యూ పేపర్లు వేసే కన్నా కూడా ఇలా పెట్టుకున్నారనుకోండి, మీకు మొత్తం ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నదంతా కిందకే అడుగు వచ్చేస్తుంది. అప్పుడు ఆ అడుగు అరిసె వరకు కూడా ఆయిల్ అవ్వదు. అదిగోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.